Okay. Okay. Praise the Lord, everyone. Good morning. I greet you all in Jesus Christ's name. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మళ్ళొక ఉదయము కలుసుకోవడంలో చాలా సంతోషం. ఈరోజు జనవరి 18వ తేదీ మండే 2021. ఓకే, ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. Okay, let us start with the word of prayer. Thank you, Jesus. Thank you, Father, Heavenly Father. Praise you, praise you, praise you. Glorify, Lord. God of Abraham, Isaac, Jacob, we praise you, my Father, Lord. You're the God who is going to come very, very, very soon, my Father, Lord. Lord, we are prepared, my Father, Lord Jesus, for your coming with the Holy Spirit anointing, my Father, Lord. If anyone has need of Holy Spirit anointing, Lord, you have promised in the last days, my Father, Lord, you shall pour the Holy Spirit, my Father, Lord Jesus Christ, upon every flesh, my Father, Lord. I pray in the name of Jesus. Every flesh that is watching me shall become spirit right now in the name of Jesus. Yes, Lord. You anoint them and you bless them, Lord. అవును ప్రభా, అతి త్వరలో రాబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. మరి ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, వాళ్ళ శరీరాలని ఆత్మలుగా మార్చండి. ఎందుకంటే ప్రభా, మీ వాక్యం సెలవిస్తుంది, అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తా అని మీరు వాగ్దానం ఇచ్చారు కాబట్టి తండ్రి, ఆ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కళ్ళలో ప్రభా మీ ఆత్మని కుమ్మరిస్తున్నందుకే వందనాలు. ప్రతిరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ ర్యాప్చర్ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే నీకే వందనాలు ప్రభా. అవును ప్రభా, మేము మిమ్మల్ని చూసే కాలము, ముఖాముఖిగా చూసే కాలము చాలా దగ్గరలో ఉంది తండ్రి. మీ సిలువ కార్యంని మేము విశ్వసిస్తున్నాం. ఆ కార్యంను బట్టి మేము తండ్రిని కలవబోతున్నందుకు ఎంతో ఆనందపడుతున్నాం తండ్రి. కాబట్టి ప్రభా, మా శరీరాలని పరిశుద్ధంగా ఉంచుకునే సహాయము మాకు దయచేయండి. Lord, give us help us to keep our body holy, my Father, Lord, with your love and mercy, my Father. We give you all glory and praise. సమస్త మహిమ మీకే కలుగును గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In the name of Jesus we pray. Amen, amen, amen. Good morning, everybody. I greet you all in Jesus' name. Very good morning. Okay. Let us go to 1 Corinthians chapter 13 verse 5. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 13:5 ధ్యానిద్దాం. Does not behave rudely, does not seek its own, is not provoked, thinks no evil. ఓకే, దాని ముందు వచనాలన్నీ మీరు చదివితే ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యు రీడ్ 4 you will understand it's about love. Okay, so yes, love covereth many things. Love covers many things. Love covers many sins. ఈరోజు ఉదయం లేచి నువ్వు పాపం చేసి ఈ వీడియో చూస్తుండొచ్చు. ఇప్పుడే 2 నిమిషాల ముందు నువ్వు పాపం చేసి ఈ వీడియో చూస్తుండొచ్చు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్న ఆ ప్రేమను బట్టి నీ పాపము క్షమింపబడ్డది. By the love what Jesus Christ is showing to us, by that love we are no more sinners. Love covereth all sins. Few things we will be provoked to do. కొన్ని విషయాలు మనల్ని ప్రొవోక్ చేస్తారు సైతాన్. కానీ అక్కడ ఆ పలానా చోట్ల మనం ప్రేమను ఎప్పుడైతే స్థాపిస్తామో ఆ ప్రొవోక్నెస్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. We will be provoked to anger. We will be provoked to commit sin. But where there is love, this provoke cannot work. Love is not provoked. Today my topic is love is not provoked. అవునండి, ఈ ప్రేమ అనే దాన్ని ప్రొవోక్ చేయలేరు. ప్రేమ ఉన్న చోట సంథింగ్ విల్ మేక్ గాడ్ టు ప్రొవోక్ యూ, టు ప్రొవోక్ God to put you in hell because of the sins which you committed. But the love of God is stopping him. నీవు చేసిన పాపాలకు, నీవు మాట్లాడిన దూషణమైన మాటలకు పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు బాధ పెట్టిన సమయములకు మరి యేసుక్రీస్తు కిందికి దిగి వచ్చేలా చేసినందుకు నిన్ను దేవుడు మరి నరకంలో పడేయచ్చు. కాకపోతే ఆయన ప్రేమ నిన్ను కవర్ చేస్తా ఉన్నానంట.
when the sins are covered, there is no space for hatred and anger. పాపము ఎప్పుడైతే మరి పాపము అవునా, కోపము, ద్వేషానికి ప్రేమ ఉన్న చోటు లేవండి. There is no space for the hatred, for the sins, for the anger and all these things where there is love. ప్రేమ లేని చోటనే ఇవన్నీ వస్తూ ఉంటుంది. ద్వేషము కానీ, కోపము కానీ, అసూయ కానీ, ఇవన్నీ ప్రేమ లేకపోతే ఇవన్నీ వస్తూ ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉందో స్నేహితులారా, అక్కడ ఇవన్నీ కూడా రావు అంటాం. టుడే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు మీ, యు నో లవ్ ఈజ్ అ డివైన్ రూల్. ప్రేమ అనేది దైవికమైన పరిపాలన అన్నమాట. సో నువ్వు లోకాన్ని పరిపాలిస్తే ఇది ఫస్ట్ యూ నీడ్ టు కంట్రోల్ యువర్ బాడీ. యూ నీడ్ టు కంట్రోల్ ఫ్యూ ఎమోషన్స్, ఎగ్జైట్మెంట్, యాంగర్, ఇంక్విజిటివ్, ఇలాంటి కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. నేను దాని గురించి బోధించిన చాలాసార్లు. ఆల్ దీస్ ఎమోషన్స్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ కంట్రోల్. You have to be in conscious. You have to be in your conscious లో ఉండడం నేర్చుకోవాలి స్నేహితులారా మనం. కాబట్టి the love is a divine rule, and love is a symbol where there is no fight. ఈ ప్రేమ ఉన్న చోట యుద్ధాలు కానీ, గొడవలు కానీ ఉండవు. సొలొమోన్ ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకనే కదా ఒక్క యుద్ధం అనే చేసిండా సొలొమోన్? కాదు, ఒక్క యుద్ధం కూడా చేయాలి. కానీ సొలొమోన్ అంత పెద్ద రాజు ఎవరు కూడా లేరు. He didn't even want. That is the power of love. That is the power of making peace. Where there is love, there is peace. ప్రేమ లేనందుకే ఇరిటేషన్ రావడము, ఒక్క క్షణము, ఒక్క నిమిషము మిమ్మల్ని దూషించినారు చాలా మంది. మీరు మంచి క్యారెక్టర్ ఉన్న, మీరు మంచి వ్యక్తి ఉన్నా మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఉంటారు చాలా మంది. అవునా? మిమ్మల్ని రకరకాలైన మాటలు చెప్పి ఇబ్బందులు పెట్టుండొచ్చు మనుషులు. నువ్వు చెయ్యని ఒక విషయాన్ని చేసినట్టుగా నీకు చేయొచ్చు. ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా? మీరు చెయ్యని వాటిని చేసినట్టు, మీ క్యారెక్టర్ని మీ వెనకాలనే తప్పుగా మాట్లాడుతున్నట్టు ఎవరన్నా అనుభవించారా? మీరు ఆ క్యారెక్టర్ కాదు, కాకపోతే అలా మాట్లాడారు మీ గురించి. ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా? అలా ఎక్స్పీరియన్స్ అయ్యావంటే నీ అంత గొప్పవాడు ఎవడు లేడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు కూడా చెయ్యని పాపాలకి ఆయన క్యారెక్టర్ అది కాకపోయినా ఆ నిందలు ఆయన మీద పడ్డదంట. దట్ మీన్స్ వాట్? యు ఆర్ గోయింగ్ త్రూ వాట్ జీసస్ క్రైస్ట్ ఇస్ గోయింగ్ త్రూ. ఆమేన్. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలా. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో వేయబడ్డట్టు మీరు కూడా సిలువలో పడుతున్నారేమో, కానీ యేసుక్రీస్తు మంచి కార్యము, 3వ రోజు గొప్ప కార్యం జరిగిందండి. నీకు కూడా ఒక 3వ రోజు ఉంది స్నేహితుడా, మర్చిపోకు. ఈవెన్ యూ హ్యావ్ అ థర్డ్ డే మై డియర్ ఫ్రెండ్. డు నాట్ ఫర్గెట్ అబౌట్ యువర్ థర్డ్ డే. యు ఆర్ గోయింగ్ త్రూ వాట్ జీసస్ క్రైస్ట్ వెంట్ త్రూ. కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ఏమన్నారు? నన్ను అంటావారా, నువ్వు నాశనం అయిపోతావు, దేవుడు నీకు చూపిస్తాడు, దేవుడు నిన్ను గర్దిస్తాడు అని అన్నాడా యేసుక్రీస్తు? నా గురించి తప్పుగా మాట్లాడినా. యు నీడ్ టు చేంజ్ దిస్ క్యారెక్టర్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఐ అండర్స్టాండ్. దేవుడు ఉన్నాడు బ్రదర్, దేవుడు చూసుకుంటాడు. వాడు క్యాన్సర్ వచ్చేసి వస్తాడు, వాడు ఫిట్స్ వచ్చేసి వస్తాడు, వాడు కొట్టుకొని వస్తాడు, రక్తం కక్కేసి వస్తాడు అని నువ్వు చెప్పాలనుకుంటావేమో కొన్నిసార్లు. యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు. బల్లెమ తీసుకొని పొడిచిన తర్వాత కూడా యేసుక్రీస్తు వీళ్ళు ఏమి చేయుచున్నారో, వీళ్ళు తెలియక చేయుచున్నారు కాబట్టి వీళ్ళని. అవును దేవుని స్నేహితులారా, టుడే గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ లవ్ ఫ్రమ్ యూ. ఎవరైనా నీ గురించి దూషించినారా, మాట్లాడినారా, ఏమైనా చేసినారా, వాళ్ళు ఏమి చేయుచున్నారో, వాళ్ళు తెలియక చేయుచున్నారో వాళ్ళని క్షమించండి స్నేహితులారా. If people have assassinated you, if they have insulted you, abused you, they have showed the core of the hatred to you. As a son and daughter of Jesus Christ, you need to expose the love. You need to say, for we do not know, for they do not know what they are doing. వాళ్ళు ఏమి చేయుచున్నారో, వాళ్ళు తెలియక చేయుచున్నారు. అవును స్నేహితులారా, నీ గురించి మాట్లాడిన నీ చుట్టాలు, నీ స్నేహితులు, నీ బంధువులు వాళ్ళు ఏమి చేయుచున్నారో తెలియక చేయుచున్నారు. కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించు.
వాళ్ళని క్షమించు. వాళ్ళని క్షమించకపోతే నేను 3వ రోజు ఆలస్యం అయిపోతుంది. Don't be stuck with these people, who create hatred, who create negatives about you. You don't have time for them. హల్లెలూయా. నీకు సమయం లేదు స్నేహితుడా. యు డోంట్ హ్యావ్ టైం. ఒకసారి ఒక చక్కగా ప్యాంపర్ చేసి పెంచిన ఒక కూతురు, మీరు ఇమాజిన్ చేయండి. ఒక అమ్మాయిని చక్కగా ప్యాంపర్ చేసి నా కూతురు ఇలా ఉండాలి అలా ఉండాలని పెంచి, అలా ఒక కుటుంబము, మంచి మధ్యతరగతి కుటుంబము ఒక అమ్మాయిని ప్యాంపర్ చేసి పెరిగించి మంచి నీతులు నేర్పించి, బైబిల్ నేర్పించి, ఆ అమ్మాయికి మరి రకరకాలుగా అన్ని నేర్పించి దేవుణ్ణిలో పెరగడం ఇవన్నీ కూడా నేర్పించారన్నమాట. దేవుణ్ణిలో ఎదగాలమ్మా, నువ్వు ప్రార్థనలో ఉండాలని నేర్పించి ఆమెకి ఒక ధనవంతుడి దగ్గర వివాహం చేయించారు. కొన్ని రోజుల తర్వాత ఆ ధనవంతుడి యొక్క నిజ స్వరూపం బయటపడి, అతని యొక్క క్రూరత్వం బయటపడి, రకరకాలుగా అమ్మాయిని టార్చర్ చేయడము, కొట్టడము, తిట్టడము, ఇలానే మొదటిసారి ఆ విషయం బయటపడి తాగేసి వచ్చి ఆ బాటిల్ తీసుకొని ఆమె తల మీద కొట్టి బాగా టార్చర్ చేసి బాగా కొట్టిండు. బెల్ట్ తీసుకొని సెక్షువల్గా హరాస్ చేసిన తర్వాత ఆ తాగిన మత్తులో మరి డ్రగ్స్ తీసుకున్నాడో మనకు తెలియదు, బాగా కొట్టిండు. ఎట్లా కొట్టిండంటే ఆ అమ్మాయి లేవలేని పరిస్థితిలో అలా పడిపోయి ఉంది నేల మీద. కొట్టేసి అతను తృప్తి పొందిన తర్వాత బయటికి వెళ్ళి కొద్దిసేపు తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేసిండు అంటే ఆ అమ్మాయి దగ్గర కోపం ఎక్స్పెక్ట్ చేసిండు. ఆ అమ్మాయి నువ్వు ఇలాంటి వాడివి తెలియదు, నేను అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతా, నేను డైవర్స్ ఇచ్చేస్తా అని అంటది అని అనుకున్నాడు. డోర్ తెరిచి చూడంగానే డోర్ కొట్టిండు. ఆమె స్మైలింగ్ ఫేస్ తోటి డోర్ ఓపెన్ చేసింది. షాక్ అయిపోయిండు. దాని తర్వాత రండి భోజనం చేసుకోండి అని భోజనం వడ్డించింది. వేడిగా ఉంది అంటే దెబ్బలు తిన్న తర్వాత వంట చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత భర్త తినకుండా ఆగిపోయి, అమ్మ నేను ఇంత కొట్టినా, ఇంత టార్చర్ చేసిన, నా లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసిన, నా మత్తులో నాలో ఉన్న కోపం అంతా బయటికి తీసుకొని వచ్చి నాకు ఎంత బలం ఉందో అంత కొట్టిన, బాటిల్ తీసుకొని నీ తల బల కొట్టిన, రక్తం ఇంకా కారుతా ఉన్నది, ఆ దెబ్బ అలానే ఉంది. నువ్వు ఎలా నా కొరకు లేచి, నువ్వు లేవలేని పరిస్థితుల్లో నేను విడిచిపెట్టిపోయినా అయినా నువ్వు లేచి ఎలా వంట చేసినావు? ఎందుకు నీకు నా మీద కొంచెం కూడా కోపం రాలే? ఎందుకు మీ అమ్మ నాన్నకు ఒక్క కంప్లైంట్ ఇవ్వలే? ఎందుకు ఒక్క ఫోన్ కొట్టలే? ఎందుకు అంత కామ్నెస్ నీ లోపల? ఎందుకు అంత సమాధానం కలిగి ఉన్నావు? అప్పుడు ఆమె అన్నది, వాక్యం సెలవిస్తుందండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, ద వైఫ్ డస్ నాట్ హ్యావ్ ద అథారిటీ ఓవర్ హర్ బాడీ బట్ ద హస్బెండ్ డస్. భార్యకి తన శరీరం మీద అధికారం లేదు, కానీ భర్తకు ఉన్నది. కానీ ఆమె చెప్పిన మాట ఏందో తెలుసా? కాబట్టి మీరు నన్ను కొట్టలే, మిమ్మల్ని మీరే కొట్టుకున్నారని అన్నది. కానీ దేవుని ప్రేమను బట్టి నేను వాక్యానుసారంగా, నా తల్లిదండ్రులు నాకు బైబిల్ నేర్పించారు, చిన్నప్పటి నుంచి నన్ను బైబిల్ చదవమని చెప్పారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది కాబట్టి నా క్యారెక్టర్ బైబిల్ ప్రకారంగా ఉంటుందండి అని ఆమె ఒక్క మాట చెప్పింది. మీరు ఏమి చేయుచున్నారో తెలియక చేయుచున్నారండి, తెలిస్తే మీరు నన్ను ఎందుకు కొడతారు అని చెప్పిన ఒక మాట ఆ భర్తని, మరి ఆ బిటర్నెస్, ఆ శరీరంలో ఉన్న ఆ చేదు బయటికి వచ్చేసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ ఆయనకు మారు మనసు పొందింది. ఆమె కూడా అక్కడ సేవకురాలు అయిపోయింది. యువర్ క్యారెక్టర్ విల్ ట్రాన్స్ఫార్మ్. యువర్ క్యారెక్టర్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇఫ్ యు ఆర్ అకార్డింగ్ టు ద వర్డ్, ఇఫ్ యు టీచ్ యువర్ చిల్డ్రన్ అకార్డింగ్ టు ద వర్డ్. దాని తర్వాత ఆ రోజు నుంచి ఒక్కసారి కూడా ఆమె మీద చెయ్యేసుకోలే. ఆ రోజు నుంచి ఒక్కసారి కూడా ఆమె తిట్టలే, దూషించలే, ద్వేషించలే. ప్రేమ పెరిగింది, చక్కటి పిల్లలు పుట్టారు వాళ్ళకి. దిస్ ఇస్ ద క్యారెక్టర్ దట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. దేవుడు స్పష్టంగా చెప్పిండండి, ఆ ప్రేమ అనేది ఓవర్కమ్ చేస్తుందంట. లవ్ ఓవర్కమ్స్ ఎవ్రీథింగ్. లవ్ ఓవర్కమ్స్ ఎవ్రీథింగ్. ఆమె ఇంకొక మాట అన్నదంట, ఏమన్నదంటే, నువ్వు కొట్టినా, నన్ను తన్నినా, నన్ను కాళ్ళతో తొక్కినా కూడా మిమ్మల్ని మీరు చేసుకుంటున్నారు, కానీ నన్ను మీరు ఏం చేయట్లేరు.
షీ యూజ్డ్ దీస్ వర్డ్స్. నిజంగా జరిగిన సంఘటన, నేనేదో స్టోరీ చదవట్లే. ఐఎమ్ టేకింగ్ ఎ రియల్ సిచ్యువేషన్ అండ్ ఐఎమ్ టెల్లింగ్. సో నేనేదో వాక్యం లేకుండా నేను కట్టుకథలు చెప్పట్లేదు. దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ విల్ ఎంకరేజ్ యూ అండ్ బిల్డ్ యువర్ ఫ్యామిలీస్ అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే మాత్రమే నేను చెప్తా ఉన్నాను. కాబట్టి యూ నీడ్ టు ఫాలో సచ్ థింగ్స్, యూ నీడ్ టు ప్రూవ్ దట్ అవర్ గాడ్ ఇస్ స్పీక్ అండ్ అవర్ గాడ్ ఇస్ గ్రేట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుని కూడా దూషించినారు, ద్వేషించినారు, సిలువలో ఏమేమో చేశారు. కానీ దేవుడు ఏమంటారు? వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళు తెలియక చేయుచున్నారు, కాబట్టి వీళ్ళని క్షమించండి. అవును, యూ నీడ్ టు ఫర్గివ్. వై బ్రదర్ ఐ షుడ్ ఫర్గివ్? దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఎందుకు బ్రదర్? వాడికి తెలియదా? నేను చర్చికి పోతుంటే ఓ ఏంది ఓ అని ఎక్కిరిస్తాడు బ్రదర్. చర్చికి రాడు బ్రదర్ వీడు. మీకు వాడికి తెలియకుండా చేస్తున్నాను అంటే, యేసుక్రీస్తుని దవడ మీద కొట్టిండు ఒకడు, యేసుక్రీస్తుని బల్లెం తీసుకొని పొడిచిండు. వాడు బై మిస్టేక్ పొడిచిండా? బై మిస్టేక్. మనం పెన్ను పెన్సిల్లో గుచ్చుకుందంటే మనం ఏదో బై మిస్టేక్ అనుకోవచ్చు. వాడు బల్లెం తీసి కరెక్ట్ గా నడుముకి గుచ్చిండు, తెలియక చేసిండా? కానీ యేసుక్రీస్తు ఈ మాట అంటున్నాడు, కారణము మీలో ఉన్న అభిషేకము వాళ్ళకి తెలియదు, మీ వెనకాల ఉన్న దేవుడు వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళని క్షమించండి. మీకు ఆ దేవుడు తెలుసు. కొంతమంది అంటుంటారు, నా దేవుడు చూడు వాళ్ళకి నాశనం చూపిస్తాడు అని అంటూ ఉంటారు. అంటే నీకు నీ దేవుడు తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నాశనం అవుతారు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నీ జోలికి రారు. వాళ్ళు తెలుసుకునేలా ప్రార్థన చేయి, వాళ్ళు మారు మనసు పొందుకునేలా ప్రార్థన చేయి. ఐఎమ్ టెల్లింగ్ యూ, వెన్ యూ క్యారీ ద క్యారెక్టర్ ఆఫ్ లవ్, no witchcraft, no sickness, no disease, nothing is going to work in your body. No, చాతబడి లేదు, గీతబడి లేదు. అవునా? తీసుకోపో. చీరలు ఇచ్చిరా, నీ బట్టలు ఇచ్చిరా, నీ జుట్టు కట్ చేసుకొని పార్లర్కి పోతారు కదా, ఆ కట్ చేసుకున్న జుట్టు ఒక డబ్బాలో పెట్టుకొని పోయి మీ శత్రువులకు ఇవ్వండి, పొండి చాతబడి చేసుకోండి అని. బొమ్మలకు కూడా పైసలు ఇవ్వండి, బొమ్మలు కొనుక్కోనికి, మేకులు కొనుక్కోనికి పైసలు ఇవ్వండి. నథింగ్ ఈస్ గోయింగ్ అవుట్. వెన్ ద లవ్ కమ్స్, యు ఓన్లీ టెల్ వన్ థింగ్, లార్డ్ నా మీద చాతబడి చేసినాడు, పాపం తెలియక చేసిండు, నా దేవుడు ఆ చాతబడి కంటే 1000 రెట్ల గొప్పగల దేవుడు అని వాడు తెలియదు. దేవుడు ఎందుకు అంటున్నా, దేవుని కింద ఉన్న మికాయేలు కింద ఉన్న ఆ లీస్ట్ దూత నీకు చేసిన పెద్ద చాతబడి కన్నా 1000 రెట్ల బలమైన దూత అని వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని క్షమించు. వాళ్ళ యొక్క శాపాలు నీ జీవితంలో పనిచేయవు, ఏది పనిచేయదు. వాళ్ళని ప్రేమించు అంతే. Just love them and leave it off. Let God take care of things. Hallelujah. You don't keep vengeance. God says, I will take the vengeance. Hallelujah. దేవుడు అంటున్నాడు, I will take the vengeance. నేను చూసుకుంటా అంటున్నాడు దేవుడు. నేను చూసుకుంటా. ఒక చిన్న పాప, ఆమెని ఆ గ్యాంగ్ లో అందరు ఆడుకుంటా ఉన్నారు. చిన్నపిల్లలు సాధారణంగా అమ్మాయిని ఎక్కిరించడం ఇలా అన్ని చేస్తారు కదా కామన్ గా. ఒకడు అలానే ఈ పాపని ఎక్కిరించాడు అనమాట. ఎక్కిరించిన తర్వాత ఆమె వచ్చి వాళ్ళ డాడీకి కంప్లైంట్ ఇచ్చింది, నన్ను వీడు ఎక్కిరిస్తున్నాడు చూడు డాడీ అని. అంటే వాళ్ళ డాడీ అన్నాడు, వాడాడు నిన్న ఎక్కిరించింది, నడు అని అన్నాడు. నేను చూస్తున్నాడు అంటే వాళ్ళ నాన్న లేవక ముందు ఆమె 10 అడుగులు ముందు వెళ్ళిపోయింది. ఏ అమ్మాయి అయితే భయపడి వచ్చిందో ఆ అమ్మాయి 10 అడుగులు ముందు వేసింది. కారణము, ఇప్పుడు నేను ఒంటరిగా ఉండే, కానీ ఇప్పుడు నాతోని మా డాడీ ఉన్నాడు అని అనుకుంది. అవును దేవుని స్నేహితులారా, మీరు చిన్నగా ఉండొచ్చు కానీ మర్చిపోకండి, మీతోని మీ డాడీ ఉన్నాడు. యూ హ్యావ్ యువర్ ఫాదర్ నౌ. ఓకే, ద గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. డు నాట్ వరీ, ఫర్గివ్ దెమ్, లీవ్ దెమ్, బీ ఇన్ పీస్, బీ ఇన్ జాయ్, లెట్ గాడ్ అలోన్ బి గ్లోరిఫైడ్. చూడండి, యేసుక్రీస్తు తన శిష్యులకి అనేక సార్లు మరి అవునా మీరు ప్రేమను పంచండి, ఒకరినొకరు ప్రేమించుకోండి అని దేవుడు అంటున్నాడు. లవ్ ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ గాడ్ వాస్ టెల్లింగ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ వాస్ ఎంకరేజింగ్ పీపుల్ టు షేర్ లవ్. ఓకే, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, దిస్ ఇస్ మై కమాండ్మెంట్, లవ్ వన్ అనదర్ యాజ్ ఐ లవ్డ్ యు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని స్నేహితులారా, మీరు కోపంని అవునా జయించాలనుకుంటున్నారా? ప్రేమించండి. యు వాంట్ టు ఓవర్కమ్ ద యాంగర్, ఓవర్కమ్ ద హేట్రెడ్, ఓవర్కమ్ ద జెలస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఓవర్కమ్, ఇట్ విల్ బి ఓవర్కమ్ బై లవ్. ఐఎమ్ గివింగ్ యూ అ సజెషన్ టుడే. I'm giving you a key point today. A very big key that will open doors of heaven in your house. నీ ఇంట్లో పరలోక ద్వారం తెరిచే ఒక తాళపు చెవి ఇస్తున్నాను. అదే ప్రేమ.
ఆ పరలోకము వాడిన, యేసుక్రీస్తు వాడిన, తండ్రి అయిన దేవుడు వాడిన యేసుక్రీస్తు అనే తాళము ఈరోజు నేను నీకు ఇస్తున్నా. ఎంతమంది ఈరోజు శత్రువులను ప్రేమిస్తారు? ఎవరిని ప్రేమిస్తావో తెలుసా? ఎవరైతే అవునా నీకు వివాహం అయ్యి నీ వివాహాన్ని నువ్వు పరిశుద్ధంగా పెట్టుకున్నప్పుడు నీవు ఇంకొక వాడిని ఉంచుకున్నావే అని అన్నాడు చూడు, వాళ్ళను నువ్వు క్షమించాలంట. ఎవరైతే నీవు డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడు ఈమె నా డబ్బులంతా దొంగతనం చేసింది అని అన్నారు చూడు, వాళ్ళని నువ్వు క్షమించాలి. ఎవరైతే పబ్లిక్ లో జనాలందరికీ నీ గురించి తప్పుగా చెప్పి అవునా నీకు జనాలని దూరం చేశారో వాళ్ళని నువ్వు క్షమిస్తున్నావంట. ఎవరైతే నీ డబ్బులు మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళని నువ్వు ఈరోజు క్షమిస్తారంట. ఎంతమంది ఇలాంటి వాళ్ళని క్షమిస్తారు? క్షమించండి, దేవుని యొక్క కార్యంని మీరు చూస్తారు. యూ విల్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ రోజు ధ్యానము, టుడేస్ బైబుల్ వర్డ్, ఈ రోజు వాగ్దానం వచ్చేసి రోమన్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనము. రోమన్స్ చాప్టర్ 13 verse 10. It says, love does not harm to a neighbor, therefore love is fulfillment of law. లవ్ ఇస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా. ప్రేమ అనేది ధర్మశాస్త్రంని నెరవేర్చడం, దేవుని యొక్క కార్యాలను నెరవేర్చడం అంట స్నేహితులారా. కాబట్టి మీరందరూ ప్రేమిస్తున్నారంటే దేవుని యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తున్నట్టంట. హల్లెలూయా. లవ్ యువర్ నేబర్స్ యాజ్ యు లవ్ గాడ్. ఎందుకంటే ఈ మధ్య మనల్ని మనం కూడా ప్రేమిస్తలేము కదా. మనల్ని మనము ప్రేమించకపోవడం కూడా మహాపాపం. ఎందుకంటే ఈ శరీరం దేవుని ఆలయం. నిన్న మనం చూసుకున్నాం కదా, ఈ శరీరంని ప్రేమించకపోతే అది కూడా పెద్ద పాపం. అది అన్నిటికన్నా పెద్ద పాపం నాకు తెలిసి. కాబట్టి నీ శరీరాన్ని ప్రేమించు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ విత్ గుడ్ డయట్, గుడ్ ఫుడ్, 3 meals a day. Be healthy. Don't skip your food for 20,000 salary and run. This is God's temple. Keep it fit, keep it holy, and keep it active. Do not sin with this body. Do not allow evil things to this temple. పాపం అనేది ఈ సంఘం లోపల తీసుకురాకు. నీ శరీరం అనే సంఘం లోపల పాపం వద్దు స్నేహితుల. ప్రేమించండి, శత్రువులను ప్రేమించి దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకోండి. హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథము, ఈరోజు వాక్యాధ్యాయాలు, టుడేస్ బైబిల్ రీడింగ్ ఉదయము ఆదికాండము 43, 44, 45 అధ్యాయాలు. జెనసిస్ చాప్టర్ 43, 44 and 45. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24 నుంచి 50వ వచనం వరకు. 24 నుంచి 50 వచనం వరకు. నిన్న 23 వరకు చెప్పిన, ఈరోజు 24 నుంచి 50 వరకు. ఓకే, సాయంత్రం మత్తయి సువార్త 12వ అధ్యాయము 24 నుంచి 50 వచనాలు. ఉదయము ఆదికాండము 43 నుండి 45 వరకు. ఇన్ ద మార్నింగ్ జెనసిస్ చాప్టర్ 43 to 45 and in the evening Matthew chapter 12 verse 24 to 50. God bless you all. Let us pray. ప్రార్థనతో ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, అవును ప్రభా, యుద్ధము యెహోవాది ప్రభా. కాబట్టి ప్రభా ఈరోజు ప్రభా మమ్మల్ని దూషించారు, ద్వేషించారు, అవమానించారు, రకరకాలుగా మాట్లాడి ప్రభా ఇబ్బందులు పెట్టేసి ప్రభా రకరకాలుగా మమ్మల్ని టార్చర్ పెట్టేసి ఒక కోరలో మమ్మల్ని తీసుకుపోయి ప్రభా ఈరోజు మేము ఒంటరిగా ఉన్నామంటే, ఈరోజు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ప్రేమించలేరంటే, ఈరోజు మా సంఘం అంతా ఖాళీ అయిపోయిన దానికి కారణం ఏంటంటే ప్రభా మా గురించి దూషణలు మాట్లాడారు తండ్రి, మా సంఘం గురించి అబద్ధాలు మాట్లాడారు తండ్రి, మా మనుషులతో అబద్ధాలు మాట్లాడారు తండ్రి, మా కుటుంబంతో ఈరోజు నా భర్త నన్ను విడిచిపెట్టని కారణము ఆ స్త్రీ, ఆ పలానా స్త్రీ మా జీవితంలో వచ్చినందుకు, ఆ పలానా పురుషుడు మా జీవితంలో వచ్చినందుకు, ఈ పలానా వ్యక్తులు మా కుటుంబాన్ని నాశనం చేశారు. కానీ అయినా ప్రభా వాళ్ళందరినీ మేము క్షమిస్తున్నాం. మా కుటుంబాన్ని చెల్లా చిదరగా చేసిన వాళ్ళందరినీ మేము క్షమిస్తున్నాం. మా కుటుంబాన్ని అల్లకొలము చేసిన వాళ్ళని మేము క్షమిస్తా ఉన్నాం. చేతబడి చేస్తున్న వాళ్ళని మేము క్షమిస్తా ఉన్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా మాకు తెలుసు మా దేవుడు ఎంత గొప్పవాడు. ఈ చేతబడి కంటే గొప్పవాడు మా దేవుడు తండ్రి. ఈ శాపాల కన్నా గొప్పవాడు మా దేవుడు తండ్రి. ఈ పాపాల కన్నా గొప్పవాడు మా దేవుడు తండ్రి. కాబట్టి ఈ గొప్ప దేవుని యొక్క కమాండ్మెంట్స్ ని మేము ఫాలో అవుతాం ప్రభా. We will follow the commandments of this great God, not this evil works, my Father. From today we will love our enemies and we will love ourselves, Lord Jesus, because you loved us, my Father, Lord. And we love you, Lord. We love you, Jesus. You take over our life today, Lord. You touch and visit our career, my Father, Lord. We should not be the same, my Father, Lord.
వీ షుడ్ నాట్ బి ద సేమ్. మా కెరియర్ని ఈరోజు మార్చండి, మన ఆరోగ్యంని ఆరోగ్యంగా మార్చండి తండ్రి. యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆకురాలు వచ్చేసింది, కొనుక్కోవాలా. బై, టేక్ కేర్.